మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1206. ఈ రోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 275 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,391 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 81 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,758 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.9% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.61% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% కరెక్ట్ అయింది. అండ్ మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ రోజు నైట్ కి యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే స్ట్రాంగ్ గానే బిల్డ్ అయ్యాయి. ఒకవేళ ఫెడ్ రేట్ కట్ చేసింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఫెడ్ గనక ఈ డిసెంబర్ మీటింగ్ లో రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేనట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లోని దాని వలన కొంత డిసప్పాయింట్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి రేట్ కట్ రిలేటెడ్ గానే కాదు, ఈవెన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, యుఎస్ గ్రోత్ రిలేటెడ్ గా, అండ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ వలన యుఎస్ పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫెడ్ దగ్గర నుంచి ఏవైనా సరే నెగటివ్ స్టేట్మెంట్స్ కనుక వచ్చాయనుకోండి, రేపు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినటువంటి జెమిసన్ మాట్లాడుతూ మన ఇండియా అయితే యుఎస్ కి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చాలా బెస్ట్ ఆఫర్స్ ఇచ్చిందని, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే అమెరికన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ కి ఇండియన్ మార్కెట్ యాక్సెస్ ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను డిస్కషన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. సో అది ఇండియా దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా మంచి ఆఫర్స్ రావచ్చు అన్నట్టుగా అతని దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఇప్పటి వరకు లేట్ అవ్వడానికి మెయిన్ గా మనం రీజన్ మాట్లాడుకోవాలంటే మన అగ్రి సెక్టర్ అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా యుఎస్ కంటిన్యూస్ గా మనల్ని ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ అయితే అడుగుతుంది మన ఇండియన్ మార్కెట్ లోకి. కాకపోతే అగ్రి అండ్ డైరీ సెక్టర్ కి యుఎస్ కి ఈ యాక్సెస్ కనుక ఇచ్చినట్లయితే మన ఇండియన్ ఫార్మర్స్ స్ట్రగుల్ అవుతారని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయంలోని ఇప్పటి వరకు కూడా వెనక్కి తగ్గలేదు. బట్ ఇప్పుడు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే అమెరికన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మేజర్ గా ట్రేడ్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి అండ్ ఇండియా దగ్గర నుంచి బెస్ట్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అన్నట్టుగా అతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో నిజంగా ఈ ఫార్మ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇండియా వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చూడాలి. జనరల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఏ కంట్రీని కూడా ఇలా ప్రెషర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ ఈ విషయంలో మన ఇండియా కూడా వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే ఈ విషయంలో ఇండియా కనుక యుఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇచ్చింది అనుకోండి, అంటే అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా, దానివల్ల డెఫినెట్ గా మన రైతులు స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఇండియా అయితే ఈ విషయంలోని కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండడం ఇంపార్టెంట్. కాకపోతే మన కామర్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అయితే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇండియా యుఎస్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ కూడా కమిట్ అయి ఉన్నాయి. దీన్ని త్వరలోనే కన్క్లూడ్ చేయడానికి అయితే రెండు కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి అన్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా చీలీ మినిస్టర్స్ అయితే ఇండియాకి వచ్చారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కోసం అని చెప్పి. త్వరలోనే వీళ్ళతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఇండియా సైన్ చేస్తుందని, అండ్ ఇజ్రాయెల్ తో కూడా నెగోషియేషన్స్ రిలేటెడ్ గా బోత్ సైడ్ చీఫ్ నెగోషియేటర్స్ అయితే అసైన్ చేయడం జరిగింది. రెండు కంట్రీస్ మధ్యన నెగోషియేషన్స్ అయితే స్ట్రాంగ్ గానే జరుగుతున్నాయి. అండ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే త్వరలోనే జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. అండ్ యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ ఆల్రెడీ ఇండియాకి అయితే వచ్చారు కదా. ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ అఫీషియల్స్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఫర్దర్ నెగోషియేషన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ నెగోషియేషన్స్ జరిగిన తర్వాత ఈ మంత్ ఎండ్ కల్లా ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అనేది చూడాలి. అండ్ ఈ ట్రేడ్ డీల్ జరగడమే కాదు, ఈ ట్రేడ్ డీల్ లో నిజంగా మన ఇండియాకి ఎంతవరకు బెనిఫిట్ కలుగుతుంది అండ్ యుఎస్ కి కూడా మనం వేరే సెక్టర్స్ లో ఏ విధంగా యాక్సెస్ ఇస్తున్నాం అన్నది కూడా మనం చూడడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టోటల్ గా 3 ఐపీఓస్ అయితే లిస్ట్ అయ్యాయి. ముందుగా మీషో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ మీషో ఈ రోజు సెషన్ లోని బిఎస్సి లోని 161 రూపీస్ 20 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 111 రూపీస్. అక్కడి నుంచి ఫర్దర్ గా ఈ స్టాక్ మరికొంత పెరిగి 170 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 53% పైనే రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. అండ్ ఈ మీషో ఇంత స్ట్రాంగ్ గా లిస్ట్ అయ్యేసరికి చాలా మంది ఐపీఓ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అలాట్ అయితే అవ్వదు కదా. చాలా మంది ఇప్పుడు మీషో స్టాక్ ని కొనొచ్చా లేదా ఇటువంటి డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఫస్ట్ థింగ్, మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే ఐపీఓ వీడియోలో క్లియర్ గా షేర్ చేసాం. జనరలీ ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఐపీఓకి వచ్చినటువంటి టైంలో మీరు చూసారనుకోండి, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఏవైనా సరే లాస్ మేకింగ్ కంపెనీసే కదా ఇనిషియల్ గా. సో వీళ్ళ లాసులను ఎంత త్వరగా రికవర్ చేసుకుని ప్రాఫిటబిలిటీ సైడ్ మూవ్ అవుతారన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లాస్లు ఏవైతే వీళ్ళు ప్రెసెంట్ పోస్ట్ చేస్తున్నారో అదే గనక ఫర్దర్ గా కూడా ఫ్యూచర్ లో కంటిన్యూ అయినట్లయితే కొంతవరకు ఆ
రిజల్ట్స్ వచ్చినటువంటి టైంలో స్టాక్స్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయ్యో, వేరే జొమాటో కావచ్చు ఏవైనా తీసుకోండి, లిస్ట్ అయిన టైంలోని బాగానే బస్ కనపడి స్టాక్స్ అయితే పెరిగాయి. కానీ దాని తర్వాత నెంబర్స్ కొంత వీక్ గా వచ్చేసరికి కరెక్ట్ అయ్యాయి. దాని తర్వాత వాళ్ళ ప్రాఫిటబిలిటీలోని ఏవైతే కంపెనీస్ ఇంప్రూవ్మెంట్ చూపించగలిసాయో అటువంటి స్టాక్స్ లోని మనకి బాగానే పాజిటివ్ ర్యాలీ కనపడింది. నో కమింగ్ టు మీషో ఏంటంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అయితే కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఒకవేళ వీళ్ళు గ్రోత్ కనుక బాగా డెలివర్ చేసి బాటమ్ లైన్ లో ఫ్యూచర్ లో ఇంప్రూవ్మెంట్ చూపించగలిసారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఐపీఓకి వచ్చిన తర్వాత స్టాక్ ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్ గానే లిస్ట్ అయింది కదా. సో ఈ వాల్యుయేషన్ లో కొనే కన్నా కూడా ప్రెసెంట్ మార్కెట్ కూడా చూసినట్లయితే కొంత వాలటైల్ గానే మూవ్ అవుతుంది కదా. సో కొంత వెయిట్ చేసి దాని తర్వాత కొంచెం బాగానే కరెక్ట్ అయింది అనుకోండి, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే అప్పుడు డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. దీని తర్వాత ఈరో సెషన్ లోని ఆక్వస్ లిమిటెడ్ ఐపీఓ కూడా లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈరో సెషన్ లో బిఎస్సీ లోని 140 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 124 రూపీస్. అక్కడ నుంచి మరికొంత పెరిగి ఈరో సెషన్ లో 151 రూపీస్ 50 పైసాకి క్లోజ్ అయింది. డే వన్ రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 22% పైన రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ విద్యా వైర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఈరో సెషన్ లో బిఎస్సీ లోని 52 రూపీస్ 13 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 52 రూపీస్, ఆల్మోస్ట్ అంటే సేమ్ లెవెల్ లోనే లిస్ట్ అయింది ఐపీఓ ప్రైస్ దగ్గరలోనే. అక్కడి నుంచి స్లైట్ గా పెరిగి చివరికి ఈరో సెషన్ లో స్టాక్ 53 రూపీస్ 14 పైసాకి క్లోజ్ అయింది. డే వన్ రోజున ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఈ స్టాక్ 2% పైన రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. నెక్స్ట్ త్వరలోని మీ మొబైల్ రీఛార్జ్ బిల్స్ అయితే పెరిగేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తున్నది. కొన్ని టెలికాం కంపెనీస్, అంటే ఇక్కడ ఉన్నవే 3 కంపెనీస్ ఓవరాల్ గా, రిలయన్స్ జియో కావచ్చు, ఎయిర్టెల్ అండ్ అలాగే వోడాఫోన్, ఈ 3 కంపెనీస్ ఉన్నాయి. నో ఇప్పుడు కొన్ని టెలికాం కంపెనీస్ అయితే వాళ్ళ ప్రీపెయిడ్ టారిఫ్స్ ని పెంచడానికి చూస్తున్నారని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే వీళ్ళు టారిఫ్ హైక్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా టారిఫ్ హైక్ తీసుకోవడం ద్వారా వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు చూస్తున్నారని చెప్పి ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ 1 to 2 years గా చూసినట్లయితే కంటిన్యూస్ గా టెలికాం కంపెనీస్ అయితే వాళ్ళ టారిఫ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. దీని ద్వారా వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ప్రెసెంట్ చూసినట్లయితే 3 కంపెనీస్ ఉన్నా కూడా మెయిన్ కాంపిటీషన్ అయితే ఎయిర్టెల్ అండ్ జియో, ఈ 2 కంపెనీస్ మధ్య నడుస్తున్నది. సో ఇప్పుడు అగైన్ టారిఫ్స్ కనుక పెంచితే అది టెలికాం కంపెనీస్ కి అయితే బెనిఫిట్ అవుతుంది. బట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్ బిల్ ఎక్స్పెన్సెస్ అయితే మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సోషల్ మీడియాలోని ఒక వీడియో అయితే భయంకరంగా ట్రెండ్ అవుతున్నది. ఐ థింక్ ఇది రీసెంట్ వీడియో అయ్యి ఉండొచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంటుంది కదా, ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ లోని ఒక కస్టమర్ 5 grams గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారంట. ఆ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అతనికి ఏం వచ్చిందన్నది మీరు ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకసారి వీడియో ప్లే చేస్తాను. సో ఆర్డర్ పెట్టిన తర్వాత అతను ఏం చేశారంటే గోల్డ్ కాయిన్ వచ్చిందా లేదా అని చెప్పేసి పార్సిల్ ఓపెన్ చేసి చూసేసరికి లోపల ఏముందో తెలుసా, జస్ట్ ఒక 1 రూపీ కాయిన్ వచ్చింది. అది చూసి కస్టమర్ అయితే షాక్ అయిపోయారు. లక్కీలీ అతను ఏంటంటే అది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసారు కాబట్టి ఆ వీడియో ప్రూఫ్ ఉన్నది కదా. సో ప్రూఫ్ ఉండడం వల్ల స్విగ్గీకి అయితే అది క్లెయిమ్ చేయొచ్చు, ఇలాగ మాకు తప్పు వచ్చింది అది ఇది అని చెప్పేసి. సో ఒకసారి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఇటువంటివి అంటే రాంగ్ ఐటమ్స్ అవి మనకి డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఎవరైతే ఆన్లైన్ లో ఎక్కువగా ఆర్డర్స్ అవి పెడుతుంటారో ఒకసారి ఆ ఆర్డర్ ను ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో వీడియో తీసినట్లయితే క్లియర్ గా ఉంటది కదా మనకు వచ్చినటువంటి ఐటమ్ కరెక్ట్ గా ఉందా లేదా, వేరే ఐటమ్ వచ్చిందా, డిఫెక్ట్ ఐటమ్ వచ్చిందా అనేది మన దగ్గర ప్రూఫ్ ఉంటది. కాబట్టి మనం కూడా అప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేయడం కావచ్చు, లేదా రిటర్న్ పెట్టి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తెప్పించుకోవడానికి అది ప్రయత్నించాం అనుకోండి, కొత్త ప్రోడక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా సార్లు జరుగుతుంటది. ఎస్పెషల్లీ సేల్స్ టైం ఉంటది కదా, ఈ సేల్స్ టైం లో ఎక్కువగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో ఆర్డర్స్ అవి పెడుతున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా ఇలా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు రాంగ్ ప్రొడక్ట్స్ వచ్చాయా, వచ్చినట్లయితే కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళు QIP రూట్ లోని 10,000 crores ఫండ్ అయితే రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ QIP అయితే ఈ రోజు ఓపెన్ అయింది. అండ్ ఈ QIP లోని డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనపడినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ నుంచే 4 times డిమాండ్ కనపడింది. దీనిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, దీనిలోని SBI మ్యూచువల్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనపడిందని అండ్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినటువంటి టీమ్సేక్ అండ్ GSE వాళ్ళ దగ్గర నుంచి కూడా దీనిలోని ఇంట్రెస్ట్ కనపడి వీళ్ళు కూడా బిడ్స్ అయితే సబ్మిట్ చేశారని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా వీళ్ళు 10,000 crores ఫండ్ రేస్ చేయాలనుకున్నట్లయితే 40,000
1000 crores వరకు స్విగ్గీకి బిడ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ సూర్య రోషిని లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. వీళ్ళు కస్టమర్ నేమ్ అయితే డిస్క్లోజ్ చేయలేదు కానీ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 168 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సబ్మర్జ్డ్ వెల్డెడ్ ఎంఎస్ పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2026 జూన్ కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ వాళ్ళకి నాల్కో వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ 5000 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 3 years పాటు వీళ్ళు ఈపీసీ వర్క్స్ చేయవలసి ఉన్నది అండ్ 22 years పాటు వీళ్ళు మైనింగ్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయాలి. ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆల్కెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి దమాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మాల్తా మెడిసిన్స్ అథారిటీ వాళ్ళు ఈ December 5th నుంచి December 9th మధ్యన జిఎంపీ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి 3 మేజర్ అబ్జర్వేషన్స్ తో పాటు కొన్ని మైనర్ అబ్జర్వేషన్స్ కూడా వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరలోనే అడ్రస్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. వీళ్ళు ఎంత త్వరగా ఈ అబ్జర్వేషన్స్ ని అడ్రస్ చేసి ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటే అది ఆల్కమ్ లాబొరేటరీస్ కి అంత మంచిది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు జైరిఫా అనేటువంటి డెనోసుమా బయోసిమిలర్ అయితే లాంచ్ చేశారు. దీన్ని క్యాన్సర్ పేషెంట్స్ లోని బోన్ హెల్త్ ప్రొటెక్టింగ్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నారు కదా, సో వీళ్ళ బోన్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ టాబ్లెట్స్ ని యూజ్ చేస్తారంటున్నారు కాబట్టి వీటి సేల్స్ అయితే బాగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫోర్జ్డ్ అండ్ మెషిన్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలు ఫోర్జ్ వాళ్ళు కర్ణాటక బెల్గాం లోని వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంపస్ లోని ఇంటీషియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో దానిలో ఆపరేషన్స్ అయితే కమెన్స్ చేశారు. దీనిలోని టోటల్ గా యాన్యువల్లీ 3,60,000 షెల్స్ అయితే ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు న్యూ ప్రొడక్షన్ కెపాసిటీస్ ని కమెన్స్ చేశారు కాబట్టి వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది లాంగ్ టర్మ్ లోని బాలు ఫోర్జ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో అదానీ గ్రీన్ ఎనర్జీలోని ఒక బ్లాక్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 1.7% స్టేక్ అంటే 2000 crores పైనే షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ అదానీ గ్రీన్ లోని టోటల్ ఎనర్జీస్ వాళ్ళు ప్రెసెంట్ నియర్లీ 19% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్న ఈ 19% స్టేక్ లోని ఈరోజు బ్లాక్ డీల్ లో వీళ్ళే 1.7% స్టేక్ అయితే సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి ఈ బ్లాక్ డీల్లో వీళ్ళే సెల్ చేశారా లేదా అన్నది. ఓవరాల్ గా ఈ బ్లాక్ డీల్లో సెల్లర్స్ ఎవరు బయర్స్ ఎవరు అనే డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి మన ఇండియాలోని న్యూ వాషింగ్ మిషన్ లైన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీనిలో ఓవరాల్ గా 10 మోడల్స్ ఉన్నాయి. ఈ 10 మోడల్స్ లో కూడా మనకి ఏంటంటే వీళ్ళు ఏ ఎనేబుల్డ్ మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రెసెంట్ ఏ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నది కదా, సో ఈ ఏ ఎనేబుల్డ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లాత్స్ ని కరెక్ట్ గా డిటెక్ట్ చేసి వాష్ చేస్తాయి. సో క్లాత్స్ అయితే బాగా వాష్ అవుతాయని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్స్కి ఒకవేళ మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ గోద్రేజ్ అగ్రోవేట్ ఉన్నది కదా, ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా తెలంగాణలోని వీళ్ళు 150 crores ఇన్వెస్ట్ చేసి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయనున్నారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో ఈ సమిట్లోని వేరియస్ కంపెనీస్ తెలంగాణ గవర్నమెంట్తోని ఈ ఎంఓఎస్ అయితే సైన్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే కంపెనీస్ నుంచి ఈ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. నో ఇప్పుడు కొత్తగా ఏదైతే గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు 150 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఓవరాల్గా దీంతో కలిపి చూసినట్లయితే తెలంగాణ స్టేట్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవుతున్నాయని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే సెటప్ చేయబోతున్నారో దాని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇది గోద్రేజ్ ఇండస్ట్రీస్కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి నెఫ్రో ప్లస్ అదే నెఫ్రో కేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీఓ ఉన్నది కదా, ఈ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత డయాలసిస్ ట్రీట్మెంట్ ఉంటది కదా, సో ఈ డయాలసిస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి క్లినిక్స్ ని వీళ్ళు రన్ చేస్తుంటారు. దీన్ని 2010 లోని హైదరాబాద్ లోని 1 క్లినిక్ తోని వీళ్ళైతే స్టార్ట్ చేసి దాని తర్వాత కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. ఈవెన్ ఇండియాలోనే కాకుండా ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్ అండ్ నేపాల్ కి కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఇండియాలోను అండ్ అలాగే ఏషియాలోను లార్జెస్ట్ డయాలసిస్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అదే వరల్డ్ వైడ్ చూసినట్లయితే వీళ్ళు 5th లార్జెస్ట్ డయాలసిస్ సర్వీసెస్ క్లినిక్స్ ని రన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్లీ స్కేల్ చేసినటువంటి ఓన్లీ ఇండియన్ డయాలసిస్ సర్వీసెస్ ప్రొవైడర్ వీళ్ళు. గ్లోబల్లీ వీళ్ళ దగ్గర ఇప్పుడు 519 క్లినిక్స్ ఉంటే ఇంటర్నేషనల్లీ వీళ్ళ దగ్గర 51 క్లినిక్స్ ఉన్నాయి.
అండ్ మన ఇండియాలో చూసినట్లయితే 288 సిటీస్ లోని వీళ్ళకి ప్రెజెన్స్ ఉన్నది. అండ్ ఎస్పెషల్లీ మీరు చూసారనుకోండి టైర్ 2, టైర్ 3 సిటీస్ అండ్ అలాగే టౌన్స్ నుంచే వీళ్ళకి 77.35% క్లినిక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఓవరాల్ గా మన ఇండియాలోని డయాలసిస్ సర్వీసెస్ ఎంతమంది పేషెంట్స్ కి అయితే ఆఫర్ చేశారో దానిలోని 10% ఆఫ్ ది షేర్ వీళ్ళదే ఉన్నది. అండ్ వీళ్ళ ప్రెసెంట్ 18 గ్రీన్ ఫీల్డ్ క్లినిక్స్ ను ఆపరేట్ చేస్తున్నట్లయితే 259 బ్రౌన్ ఫీల్డ్ క్లినిక్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ లో భాగంగా 180 క్లినిక్స్ అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్స్ లైక్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఫోర్టిస్, కేర్ హాస్పిటల్, వొకార్డ్ హాస్పిటల్, పారస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ తోనే వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఏం చేస్తారంటే ఈ హాస్పిటల్స్ లోని వీళ్ళ డయాలసిస్ సెంటర్స్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళకే బెనిఫిట్ అంటే ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయకుండానే ఆ హాస్పిటల్ లో ఒక డెడికేటెడ్ డయాలసిస్ సెంటర్ ని సెటప్ చేసుకునేందుకు వీళ్ళకి హాస్పిటల్ ప్లేస్ ఇస్తుంది. కాబట్టి అక్కడ వీళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవసరం లేదు. జస్ట్ వీళ్ళ డయాలసిస్ సెంటర్ ని మాత్రమే వీళ్ళు సెటప్ చేసుకోవాలి. అండ్ హాస్పిటల్స్ తోని వీళ్ళు రెవెన్యూ షేర్ మోడల్ లో వర్క్ చేస్తుంటారు. అండ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ తో టైఅప్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ నుంచే వీళ్ళకి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ కూడా వస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ గా వీళ్ళకి 51 క్లినిక్స్ అయితే ఉన్నాయి కదా, దానిలోని మెయిన్లీ ఫిలిప్పీన్స్ లోనే వీళ్ళకి 41 క్లినిక్స్ ఉన్నాయి. అండ్ నేపాల్ లోని 6 క్లినిక్స్ ఉన్నట్లయితే ఉజ్బెకిస్తాన్ లోని 4 క్లినిక్స్ ఉన్నాయి. అండ్ ఫిలిప్పీన్స్ లో కూడా వీళ్ళు ఇన్ఆర్గానికల్లీ వీళ్ళ బిజినెస్ అయితే గ్రో చేయడానికి ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొత్తగా క్లినిక్ ని సెటప్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఆపరేషన్స్ త్వరగా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి 3 to 4 months లోనే వీళ్ళకి బ్రేక్ ఈవెన్ కూడా అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ డయాలసిస్ బిజినెస్ లోని మన ఇండియాలో చూసినట్లయితే ఆర్గనైజ్డ్ మార్కెట్ కి ప్రెసెంట్ 20% మార్కెట్ షేర్ ఉంటే గవర్నమెంట్ క్లినిక్స్ అండ్ స్టాండ్ అలోన్ ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి కదా, ఇవే 80% మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. అండ్ ఈ ఆర్గనైజ్డ్ మార్కెట్ లో కూడా 50% ఆఫ్ ది మార్కెట్ షేర్ వీళ్ళదే అని చెప్పి వీళ్ళ RHP లో షేర్ చేయడం జరిగింది. అండ్ 2024 నుంచి 2029 మధ్యన అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కన్నా కూడా ఆర్గనైజ్డ్ మార్కెట్ హయ్యర్ రేట్ లోని గ్రో అవుతుంది అని చెప్పేసి F&S రిపోర్ట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్గనైజ్డ్ మార్కెట్ బాగా గ్రో అయింది అనుకోండి, అది మెయిన్ వీళ్ళకి బెనిఫిట్ కానుంది. అండ్ ESRD లిస్ట్ ప్రకారం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ ఈ ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పేషెంట్స్ అంటే న్యూ పేషెంట్స్ 3,25,000 అయితే పెరుగుతున్నారు. అండ్ ఫర్దర్ గా మన ఇండియాలోని వీళ్ళు నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ రీజియన్స్ లోని అడిషనల్ క్లినిక్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా RHP లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2024 లోని వీళ్ళు కర్ణాటకలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ లో భాగంగా 90 days లోనే 90 క్లినిక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వీళ్ళు ఆఫ్ క్లినిక్ డయాలసిస్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన ఇంటికే వచ్చి డయాలసిస్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మన ఇంట్లోనే ఒక స్మాల్ డయాలసిస్ యూనిట్ ని అయితే వీళ్ళు సెటప్ చేసి డయాలసిస్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటితో పాటు డయాలసిస్ ఆన్ కాల్ అండ్ డయాలసిస్ ఆన్ వీల్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డయాలసిస్ ఆన్ హాలిడే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే డయాలసిస్ పేషెంట్ జనరలీ రెగ్యులర్ గా వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలి కదా, వాళ్ళు హాలిడేస్ కి ఎక్కడైనా ట్రిప్స్ అది వెళ్ళాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అలా ట్రిప్ వెళ్ళాలనుకున్నారనుకోండి, ఆ హాలిడేలో కూడా అక్కడికి వీళ్ళు వెళ్లి డయాలసిస్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటుగా వీళ్ళ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సప్లై చైన్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ ఆపరేటింగ్ ఎఫిషియన్సీని అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నామని. అండ్ అంతేకాకుండా ఈ డయాలసిస్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి కన్జ్యూమబుల్స్ ఉంటాయి కదా, ఈ కన్జ్యూమబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఏమవుతుంది, కన్జ్యూమబుల్స్ కాస్ట్ వీళ్ళకి తగ్గుతుంది కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ షేర్ మనం చూసినట్లయితే వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి 60% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే అవుట్ సైడ్ ఇండియా నుంచి నియర్లీ 40% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ అవుట్ సైడ్ ఇండియాలో కూడా మనం చూసాం అనుకోండి, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంది. దాని తర్వాత ఉజ్బెకిస్తాన్ నుంచి వీళ్ళకి 9.61% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ మన ఇండియాలో కూడా వీళ్ళకి టాప్ 5 స్టేట్స్ నుంచి 58% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ అన్నది వస్తుంది. అండ్ వీళ్ళకి డయాలసిస్ బిజినెస్ నుంచి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. అండ్ కన్జ్యూమబుల్స్ అండ్ ఫార్మసీ బిజినెస్ నుంచి చాలా నెగ్లిజిబుల్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అన్నది ఉన్నది. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 272 క్యాప్టివ్ క్లినిక్స్ ఉన్నట్లయితే 67 స్టాండ్ అలోన్ క్లినిక్స్ ఉన్నాయి. అండ్ PPP క్లినిక్స్ 180 ఉన్నాయి. అండ్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ క్యాప్టివ్ అండ్ పబ్లిక్ ఛానల్స్ నుంచి వస్తుంది. నియర్లీ 37% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళకి 30% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్
బ్యాంకింగ్ ఛానల్స్ అంటే ఈ డయాలసిస్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో చాలా మంది లోన్స్ అవి తీసుకుని డయాలసిస్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు. సో బ్యాంకింగ్ ఛానల్స్ నుంచి కూడా వీళ్ళకి 25% వరకు రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఇన్సూరెన్స్ నుంచి వీళ్ళకి 7.84% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కమింగ్ టు ద ఎంప్లాయీస్, ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 1754 క్లినికల్ స్టాఫ్ ఉన్నట్లయితే 19 నెఫ్రాలజిస్టులు అయితే ఉన్నారు. వీళ్ళతో పాటు రిమైనింగ్ సెగ్మెంట్స్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో దానిలోని 129 crores ని వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్లయితే 135 crores ని వీళ్ళ లోన్స్ రీపేమెంట్ అది చేయడానికి యూజ్ చేయబోతున్నారు. అంటే దీని ద్వారా వీళ్ళ డెట్ కూడా వీళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మిస్టర్ విక్రమ్ ఉప్పాలా గారు కంపెనీ యొక్క ప్రెసిడెంట్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈ కంపెనీలోని సింగపూర్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ నియర్లీ 34% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. దాని తర్వాత విక్రమ్ ఉప్పాలా గారు 11% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ తర్వాత ఎవరెవరు ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఐపీఓలో ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 871 crores. దీనిలోని ఫ్రెష్ ఇష్యూ 353 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 517 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 438 rupees to 460 rupees ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 4615 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 33 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవునుంది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 10th December అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 12th December రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలోకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 207 crores డెట్ ఉన్నట్లయితే 717 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.289 times. అండ్ కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని 31% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 85% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 23 లో వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా వీళ్ళ ప్యాట్ లోనైతే బాగానే గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు 17 to 23% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నట్లయితే 6 to 8% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళకి ఎగ్జాక్ట్ పియర్స్ అంటూ లేరు. బట్ రిమైనింగ్ హాస్పిటల్స్ ఆర్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ తో మనం కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ రెవెన్యూ అండ్ ఎబిటా గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళు మార్జిన్స్ కొంత తక్కువగానే జనరేట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా మనం చూసినట్లయితే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ అందరికన్నా బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. దాని తర్వాత నారాయణ హెల్త్ వాళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా బాగున్నాయి. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ పేరు అంటే నెఫ్రోకేర్ ఉన్నది కదా, ఇటువంటి సిమిలర్ నేమ్ తోనే అంటే నెఫ్రోకేర్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతోనే లిస్టెడ్ స్పేస్ లోని మరొక కంపెనీ కూడా ఉన్నది. సో దీంతో ఇన్వెస్టర్స్ లోని కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వచ్చు. సో అందుకని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం అది చెక్ చేసుకోవాలి. అంటే అదొక రిస్క్ కింద వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ టాప్ 10 స్టేట్స్ నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఈ స్టేట్స్ లో ఏదైనా వీళ్ళకి అంటే గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అవడం, లేదంటే వీళ్ళకి స్ట్రాంగ్ కాంపిటేటర్స్ రావడం, ఇటువంటివి ఏమైనా జరిగినట్లయితే కొంత దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా కూడా వీళ్ళు బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు కదా, అక్కడ ఒకవేళ టెండర్స్ చాలా లో కాస్ట్ గానీ వెళ్ళాయి అనుకోండి, దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు. అండ్ ఒక్కోసారి గవర్నమెంట్ టెండర్స్ కూడా కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంటాయి కదా, ఆ రిస్క్ కూడా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్, ఈ ఐపీఓని వీళ్ళు మరీ అంత చీప్ గా కోట్ చేయట్లేదు, అలా అని చెప్పి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కూడా కోట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ మార్కెట్ లోని వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయో అదే రేంజ్ లోని వీళ్ళు ఐపీఓని అయితే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేసామో అది మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయలేకపోయినట్లయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అనేది మంచిది. అండ్ ఐపీఓలో పార్టిసిపేషన్ విషయంకి వచ్చేసరికి ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ బిజినెస్ కి అయితే మంచి గ్రోత్ ఉన్నది. ఎందుకంటే ఈ డయాలసిస్ బిజినెస్ కి ఆబ్వియస్ గా ఇండియా వైడ్ పేషెంట్స్ బాగానే పెరుగుతున్నారు కాబట్టి గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. లాంగ్ టర్మ్ లోని గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ ఒకసారి లాస్ట్ డే వరకు చెక్ చేసుకుని అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 hour పైన డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేసా. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి,
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.